హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నటుడు ప్రకాష్ రాజ్ నిజంగానే నిజ జీవితంలో కూడా చాలా అద్భుతంగా నటిస్తున్నటువంటి వ్యక్తి. ఇంతకన్నా గొప్ప నటుడు ఎవరు ఉండరు నిజ జీవితంలో నటించేటువంటి వ్యక్తి అయితే. ఇక ఈ పుండాకోర్ ప్రశ్న అనేవాడి గురించి కూడా మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన లేదు. కానీ నటుడు ప్రకాష్ రాజ్ మళ్ళీ అంటే పనిపాట ఏం లేనట్టుంది. ఎంతసేపు హిందూయిజం మీద సనాతన ధర్మం మీద విషం చిమ్మటమే తన జీవిత ధ్యేయంగా, తన దినచర్యగా, తన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం సినిమాలు సరిగ్గా లేకపోవటం వల్ల ఇలా దీని మీద పడ్డాడేమో అనిపిస్తుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. ఈ మధ్యన ప్రతిసారి వీళ్ళిద్దరు తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేసుకుంటున్నారు. ఇద్దరు ఈయన వేదాంతి ఆయన సిద్ధాంతి అన్నట్టుగా మనకేంటి కర్మ అన్నట్టుగా తయారైంది వీళ్ళ పని. ఒకసారి ఏదో మాట్లాడుతున్నాడు, ఒకసారి విందాం, ఆ తర్వాత మాట్లాడదాం. చెప్పండి అమ్మా. చెప్పండి. మెట్లు కడుక్కుంటూ మాట్లాడుతున్నానంటే ప్రజలకి చెప్తున్నాను. నేను అడుగుతున్న ప్రశ్నలు ఇవి రాముడి గురించి కాదు. రాముడి గురించి కాదు. నేను అడుగుతున్నది ఈ రాజకీయ ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి కాదు. I'm asking straight, simple question of the citizen of this country. Answer it. మీరు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీకుంది. ప్రశ్న అడిగే హక్కు. సింపుల్. ఓకే సార్, మొత్తానికి ఈయనకి ఇంక పని పాట లేక పవన్ కళ్యాణ్ గారి మీద సనాతన ధర్మం మీద పడినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఆయన ఏదో మాట్లాడుతున్నారు, దాని గురించి ఒకసారి మనం కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి హూ ఆర్ యూ మిస్టర్ ప్రకాష్ రాజ్? నీకు అంతకుమించి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు హిందూ ధర్మాన్ని గౌరవించినప్పుడు నీకు మాత్రం ఎందుకు గౌరవం ఇవ్వాలి? హూ ఆర్ యూ మిస్టర్ ప్రకాష్ రాజ్? నువ్వెవడవయ్యా? నువ్వెవడో హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి? నీకేం హక్కు ఉంది? నువ్వు వేరే మతాన్ని పూజించుకుంటే పూజించుకో, కానీ హిందూ ధర్మాన్ని ద్వేషించడానికి, అవమానించడానికి నువ్వెవడవి ఆలోచించుకోవాలి. ఓకేనా? ఇకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది, స్పెషల్ స్టేటస్ ఏమైంది అని మాట్లాడుతున్నాడు. మరి 2019లో అధికారంలోకి రావటానికి ఇవే ప్రధాన ఎజెండాలుగా పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగుల్లో 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అని చెప్పాడు. ఏం చేశాడు? మరి అప్పుడు మీరు నోట్లో ఏం పెట్టుకున్నారు సార్ అంటే ఐస్ క్రీమ్ కానీ ఏమన్నా పెట్టుకుని ఉంటారేమో, కూలింగ్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది కదా ఎండాకాలం అని చెప్పి ఏమన్నా పెట్టుకున్నారేమో. మరి పుండాకోడు ప్రశ్నగాడిగానే సరే అర్థం అవ్వాలిగా, అడగాలిగా. మరి అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు కదా, తర్వాత వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ని లేదా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎందుకు మాట్లాడతాం అని అనాలిగా. మాట్లాడేటువంటి దానికి అర్థం ఉండాలి కనీసం. అంటే మీకు గొర్రెలు కాబట్టి మోకాల్లో ఉంటుందని అంటారు, బట్ అక్కడి నుంచి కూడా దొబ్బిందేమో మీకు మైండ్. అంటే జనాలు కదా, ఏది పడితే అది మాట్లాడితే, సొల్లు మాట్లాడితే కూర్చుని ఇద్దరు సొల్లువాగుడు వాగేస్తే నమ్మటానికి జనాలు సిద్ధంగా లేరు. అర్థమైందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఆ అంశము ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ ఇద్దరు వేదాంతి, సిద్ధాంతి ఇద్దరు కూడా చెప్పాలి కదా. 2019 నుంచి 24 వరకే కదా, అప్పుడే కదా ప్రైవేటీకరణ వచ్చింది. అప్పుడు ఏం పొడిచింది వైఎస్ఆర్సీపీ? 25 ఎంపీలను పెట్టుకుని ఏం పీకారు అని అడగలేకపోయారా? ఎందుకు మరి అప్పుడు నోట్లో మంచిలో అవుతున్నారా? చెప్పాలి. మరి ఇప్పుడే ఎందుకు వచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పెట్టుకున్నారు. సనాతన ధర్మాన్ని అంటే తన నమ్మినటువంటి ధర్మాన్ని పూజించటం తప్ప? మిస్టర్ వేదాంతి, హూ ఆర్ యూ మ్యాన్? నువ్వు అసలు నీకేం హక్కు ఉంది అసలు అడగటానికి? పవన్ కళ్యాణ్ గారిని అడిగేంత స్థాయి అనేది నీ బతికేంత? అసలు హిందువులు సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు, హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళు సినిమాలు చూస్తే తప్ప బతకటమే చేతగాని వ్యక్తివు నువ్వు. వాళ్ళు గుర్తిస్తే తప్ప నీకు నేషనల్ అవార్డు కూడా రాలా. నువ్వు నటుడిగా వాళ్ళు చూస్తే తప్ప నీకు బ్రతికే లేదు. సనాతన ధర్మం గురించి మాట్లాడే అంత స్థాయి ఉందా నీకు? సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం. ఆయన నిన్ను అడిగింది రాముడి గురించి కాదు, మెట్లు అడుగుతాం కాదు, నువ్వేం చేసావు అని అడుగుతున్నావు. ఒకసారి మిస్టర్ ప్రకాష్ రాజ్ నీకే చెప్తుంది, ఒకసారి చాలా క్లియర్గా విను. ఒకసారి గిరిజన గ్రామాలకు వెళ్ళి అడుగు,
చెప్పు తీసుకుని కొడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడేది. ఇలాంటి వాగుడు వాగితే వీడిని ఆల్రెడీ ఉతికి పంపించారు అక్కడ. వీడు అక్కడికి వెళ్ళి ఈ కుట్రలు చేయాలనే మాట్లాడేటువంటి ఈ పుండాకోరిని తరిమేశారు అక్కడ. నువ్వు కూడా వెళ్ళి ఒకసారి అడుగు. 77 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయలేనటువంటి గొప్ప గొప్ప పనులని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. అక్కడ ఏం చేశాడు అని అడుగు. అక్కడ వెళ్ళినటువంటి చెట్టుని పుట్టని రోడ్లను అడుగు. కొండల్ని చీల్చుకుంటూ ఈ రోడ్డు వేసాడు రా బాబు అని చెప్తాయి. ఈ పుండాకోరికి తెలుసు, కావాలంటే అడుగు, ఎదురుగుండా ఉన్నాడుగా. అర్థమైందా? గిరిజన గ్రామాల్లో 10 మంది ఉన్నారయ్యా, మీకెందుకు వెయ్యాలయ్యా కరెంటు అని అంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 10 మంది కూడా ఈ దేశంలో పుట్టినోళ్లే. ఈ దేశంలో అందరికీ హక్కు ఉంది, అందరికీ కూడా అన్నీ దొరకాలి, మౌలిక సదుపాయాలు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కడికి దొరకాలని 77 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ ఇంట్లో వెలుగిస్తే వెళ్ళి వాళ్ళని అడుగు చెప్తారు. మిస్టర్ ప్రకాష్ రాజ్ వెళ్ళి అడుగు, చెప్పు తీసి కొడతారు. అర్థమవుతుందా? ఆ గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి బిడ్డలను అడుగు. వాళ్ళ దాహార్తి తీర్చేటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు. 77 సంవత్సరాల్లో ఏ ఒక్కడు చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఏమీ చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు జస్ట్ వచ్చినటువంటి 2 సంవత్సరాలలో లోపే ఆ ప్రభుత్వానికన్నా డబల్ త్రిబుల్ కాదు 4 టైమ్స్ 2 సంవత్సరాలను చేసి ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి రోడ్లు చూడు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూడు, ఎన్నో గిరిజన గ్రామాలకు ఒక వెలుగునిచ్చినటువంటి నీటినిచ్చినటువంటి ఆ కార్యక్రమాలను చూడవయ్యా, కళ్ళు దొబ్బాయా అని అక్కడికి వెళ్ళి అడిగితే చెప్తారు. అర్థమైందా? ఇకపోతే స్పెషల్ స్టేటస్ల గురించి ఇంకో దాని గురించి మాట్లాడే ముందు నీకు హక్కు ఉంటే ముందు అక్కడ అడుగు. నీవు ఈ దేశానికి సిటిజన్ అంటున్నావు కదా, ఆయన అడుగు. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏం పీకారయ్యా మీరు ఏం పీకారు? 25 మంది ఎంపీలను ఇచ్చారు, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, మీరు ఏం పీకారు అని చెప్పి అక్కడ అడుగు. అప్పుడు నీకు నోరు లేకపోయినప్పుడు ఇప్పుడు ఎందుకు నోరు లెగిస్తుంది? సనాతన ధర్మం గురించి నీకు మాట్లాడే హక్కే లేదు. అర్థమైందా? నీకు ఎటువంటి అర్హత కూడా లేదు. సనాతన ధర్మం గురించి నువ్వెందుకు మాట్లాడాల్సినటువంటి అవసరం వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నీకు వచ్చేస్తుందా? ఏదో అంటాడు, సనాతన ధర్మం గురించి, నువ్వు హిందూ ధర్మం గురించి కాదు మాట్లాడాల్సింది, ప్రజలకు చేయాల్సినటువంటి సేవ గురించి మాట్లాడాలా. సనాతన ధర్మం అంటే అందరికీ, అన్ని వర్గాలకి కూడా సమపాలనలో చూసేటువంటి విధానమే. అది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. గుడిలో మెట్లు కడగటం ఇవి నీకు నీచంగా అనిపిస్తున్నాయి ఆ సనాతన ధర్మంలో? నీకు నచ్చపోతే వెళ్ళి కూర్చో మూలన, అంతేగాని సనాతన ధర్మంలో పాటించేటువంటి విధానాలను ప్రశ్నిస్తే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడు. అది ఒక మొక్కు. అలాంటి మొక్కుని కూడా నువ్వు అవహేళనగా మాట్లాడుతున్నావు అంటే నీకెంత కండకావరం, నీ నోటి దూల ఎంత ఉంటే మాట్లాడతావు. ఇది పొరపాటున లేదంటే ఒకసారి జరిగిందంటే లేదు, పదే అదే మాటలు మాట్లాడుతున్నావు. నీకు ఇష్టం లేకపోతే పోవయ్యా, ఎవడ పూజించమన్నాడు నిన్ను ఎవడ మాట్లాడమంటున్నాడు అసలు హిందూ ధర్మం గురించి మాట్లాడకపోతే నీకు బతికే లేదా? నువ్వు అసలు నీకు జీవితమే లేదా? పో అవతలకు. నువ్వు పాటించకపోతే అవతలకు వద్దే, ఎవరికి కావాలి? రాముడు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడకూడదా? మాట్లాడతాడు. ఏం పీకుతావు ప్రకాష్ రాజ్? ఏం పీకుతావు చెప్పు. ఎస్, రాముడు పాలించినటువంటి విధానాన్ని ఆయన అనుసరిస్తూ ఆయన రాజకీయ ప్రస్తావన కానీ ఆయన పరిపాలన కానీ చేస్తున్నాడు. రామరాజ్యం అంటే ఎంత మంచిగా ఉంటుందో ఒకసారి బుక్కులు చదువుకుంటే తెలుస్తుంది. మనకు అది ఏడవటం రాదు. ఎంతసేపు రాముడు దొంగోడిగా ఇంకొకటిగా చిత్రీకరించడం తప్ప, పొండాకోరు మాట్లాడడం తప్ప నిజాలు మాట్లాడడం మనకు రాదుగా. తమిళనాడుకి వెళ్ళి ఆయన పొగుడు అని చెప్పి చెవులో చెప్తే పొగడ్డం కాదు. అర్థమైందా? ఈ దేశం మీద విషం చెమ్మటం కాదు, ఎక్కడో పాకిస్తాన్ వాడికి సపోర్ట్ చేయటం కాదు నీ బతుకు. ఈ దేశంలో పుట్టావు కాబట్టి మిమ్మల్ని భరిస్తుంది ఈ దేశం. ఇంకా గట్టిగా మాట్లాడితే మీలాంటి వాళ్ళని తరిమేసేటువంటి రోజులు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ప్రకాష్ రాజ్, గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు, లేదంటే కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే నువ్వేం చేసావు? ఈ దేశానికి నువ్వు పొడిచింది ఏంటయ్యా? నువ్వేం పీకావు ఈ దేశం కోసం చెప్పు. ఈ దేశం నీకు అన్నీ ఇస్తే నువ్వు
బాగా బలిచి ఇచ్చినటువంటి డబ్బులతో విషం చిమ్ముతున్నావు. ఈ దేశం మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. మరి నువ్వేం చేసావు చెప్పి ఈ దేశానికి, ఈ సమాజానికి చేసినటువంటి ఒక్క పని చెప్పి చాలు నీ బతుక్కి. అంతకు మించి నీ గురించి ఏం మాట్లాడతాను చెప్పు? ఈ పొండాకోరోడితో కూర్చొని మాట్లాడడం తప్ప.